అవార్డుల విషయంలో కావ్య తనకి నమ్మక ద్రోహం చేసిందని, ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినందుకే మన కుటుంబానికి ద్రోహం చేసిందని, తన మీద పగ తీర్చుకోవడానికి అనామికతో చేతులు కలిపిందని రాజు భ్రమపడి అదే నిజమని నమ్మి కోపంతో రగిలిపోతాడు. రుద్రాన్ని రాజు కోపాన్ని పెంచడానికి లేనిపోనివి చెప్పి నమ్మిస్తుంది. ఇక రాజు ఎన్ని చెప్పినా వాళ్ళమ్మ నానమ్మ మాత్రం కావ్య అలా చేసిందంటే వాళ్ళైతే నమ్మరు. ఇక చెయ్యని తప్పుకు భర్త ముందు నమ్మక ద్రోహం చేసిన దానిలాగా మిగిలిపోవడంతో కావ్యకి బాధేస్తుంది. తన వల్ల తన భర్తకు అవార్డు రాకపోవడం, అందరి ముందు తనకి అవమానం జరగడం కావ్యకు చాలా బాధను మిగిలిస్తుంది. ఇక అనామిక కుట్ర వల్ల ఇలా జరిగిందని భర్తకు ఎలా చెప్పినా ఏం చెప్పినా తను నమ్మే పరిస్థితులు లేడు. కాబట్టి తను ఎంత చెప్పినా వృధా అనుకొని ఇక కావ్య తనలో తనే బాధపడుతూ ఉంటుంది. కావ్యకి తెలియకుండానే కావ్య చేతనే రాజును దెబ్బతీసిన అనామిక సంతోషంతో మునిగిపోతుంది. ఇక రాజు కావ్య బద్ధశత్రువులుగా మారిపోయారని, జీవితంలో వాళ్ళు ఎప్పటికీ కలవరని రుద్రాని అనుకుంటుంది. కుటుంబం మొత్తం బాధలో ఉండడం చూసి ఇక తన ఆనందాన్ని పట్టలేక తను పార్టీ చేసుకుంటుంది. కావ్య రాజులను విడదీసి తన కాపురంలో చిచ్చు పెట్టిన రుద్రాని మీద స్వప్నకి పిచ్చ కోపం వస్తుంది. ఆ కోపంలో రుద్రానికి ముసుగు కప్పి చితక్ కొడుతుంది. కొట్టిందెవరో తెలియక తెల్ల ముఖం వేసిన రుద్రాని నొప్పులతో బాధపడుతూ తాగింది మొత్తం దిగిపోయింది అనుకుంటూ ఉంటుంది. రాజుకు కావ్యపై ఉన్న ద్వేషం తొలగిపోయి వాళ్ళిద్దరూ ఒకటి కావాలంటే కావ్య తిరిగి ఇంటికి రావడమే దీనికి మార్గం అని అపర్ణ అనుకుంటుంది. రాజును కావ్యను తీసుకురమ్మని చెప్తే తనైతే తీసుకురాడు కాబట్టి తనే వెళ్ళి కావ్యను ఇంటికి పిలవాలనుకుంటుంది. తనని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో కాకుండా గుడిలో కలవాలని నిర్ణయించుకుంటుంది. ఇక ఉదయాన్నే వాళ్ళ అమ్మ కోసం వెతికిన రాజు తను కనిపించకపోయేసరికి వాళ్ళ నానమ్మని అడుగుతాడు. ఇక తనైతే నాకేం తెలియదని చెప్తుంది. కానీ తనకి అపర్ణ గుడికి వెళ్ళి కావ్యను కలుస్తుందని తెలుసు. కానీ రాజుకు చెప్తే కోప్పడతాడని నాకేం తెలియదని చెప్తుంది. ఇక రుద్రానికైతే అపర్ణ గుడికి వెళ్ళిన సంగతి తెలుసు. కావ్యని ఎక్కడ ఇంటికి తీసుకొస్తుందోనని భయపడి మీ అమ్మ కావ్యని కలవడానికి గుడికి వెళ్ళిందని రాజుకి చెప్పేస్తుంది. ఇక రాజు అయితే కోపంతో ఊగిపోతూ ఉంటాడు. అపర్ణ గుడిలో కావ్యను కలుస్తుంది. అనామిక చేసిన మోసాన్ని అపర్ణకు చెప్తుంది. ఇందులో తన తప్పేమీ లేదని, ఎంత చెప్పినా ఆయన నమ్మడం లేదని, ఏం చెప్పి నమ్మించాలో నాకు అర్థం కావడం లేదని బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది కావ్య. ఇక అపర్ణ అయితే నువ్వు రాజుకు ఏమి చెప్పాల్సిన అవసరం లేదు, నమ్మించాల్సిన అవసరం కూడా లేదు, నువ్వు ఇంటికి వచ్చి బుద్ధిగా వాడితో కాపురం చేసుకో చాలు అని తను చెప్తూ ఉంటే ఇక కావ్య అయితే ఆశ్చర్యపోయి వాళ్ళ అత్తయ్య వంక చూస్తూ ఉంటుంది. ఇలాగే వాడిని వదిలేస్తే వాడు ఎప్పటికీ మారడు, అన్నీ నేను చూసుకుంటాను, నువ్వు నాతో పాటు ఇంటికి రా, మరేం చెప్పొద్దని తన చేయి పట్టుకొని తనని ఇంటికి తీసుకువెళ్తుంది. ఇక కావ్యని చూసిన రాజు అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. రుద్రాని షాక్ అయిపోతుంది. షాకు నుంచి తేరుకొని రాజు ఎక్కడ కావ్యని క్షమించి ఇంట్లోకి రానిస్తాడనని భయపడి లేనిపోని అభాండాలు కావ్య మీద వేస్తూ ఉంటుంది. ఇక కోపం వచ్చిన అపర్ణ అయితే రుద్రాని మీద నిప్పులు చెరుగుతుంది. నా కోడల్నే ఇంట్లోకి రానికుండా అడ్డుకుంటావా, ఎంత ధైర్యం నీకని తనని బాగా తిట్టి ఇక కావ్య చేయి పట్టుకొని నేరుగా ఇంట్లోకి తీసుకెళ్ళి నా కోడలు ఇక్కడే ఉంటుంది, ఇక్కడే కాపురం చేస్తుంది, నా కోడల్ని ఎవరు అడ్డుకుంటారో చూస్తానని గట్టిగా అరుస్తూ ఉగ్రరూపం చూపిస్తూ ఉంటుంది. ఇక ఇంట్లో వాళ్ళంతా నోట మాట రాక అపర్ణ వంక చూస్తూ ఉంటారు. ఇక ఇందిరాదేవి అయితే తన కోడలు తీసుకున్న నిర్ణయానికి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది.